దామిని, నాకు బాగా ఒక పాట పాడాలనిపిస్తుంది దామిని. పాడమంటావా? ఓహో, అయితే పాడండి. పాడతాను. వాసు గారు, ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తుకొచ్చింది? కొంతమందిని చూస్తే కొన్ని కొన్ని సన్నివేశాలు, కొన్ని పాటలు ఆటోమేటిక్గా గుర్తుకొస్తాయి. కొంతమంది ఉంటారు, పైకేమో మడికట్టు, చేసే పనులేమో మైలపడే పనులు. ఎవరి గురించి మీరు అనేది? అర్థం కాలేదా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయదామిని. అలంకరణలు సంప్రదాయంగా ఉంటాయి, చాటుమాట అలవాట్లు భయంకరంగా ఉంటాయి. వీళ్ళు తాగుబోతులు అంటుంటారు, వీళ్ళు మాత్రం ఫుల్లుగా తాగి మూతి తుడుచుకుంటూ ఉంటారు. అవునా? ఎస్, నిన్న వీరి విశ్వరూపం చూశాను. ఫుల్లుగా పట్టించి ఓగడాలు తూగడాలు బ్రహ్మాండం లేనన్నా. అయితే సాంగ్ కంపల్సరీ పాడాలి. మన బ్యాచ్ అన్నమాట. ఇంకా మనకి డోకానే లేదు. నో బ్లాక్ మెయిల్స్. మీరు పాడండి వాసు గారు. అలాగే. ఆగు. ఏంటి ఏమిటి అంటున్నావేమిటి? మా ఆనందం మాదమ్మా. దీన్ని ఆనందం అనరు, వికృతం అంటారు. వెక్కిరించే వాళ్ళు ఎవరైనా ఆ తప్పు చేయని వాళ్లే అయ్యుండాలి. లేకపోతే కోతి కొంగని వెక్కిరించినట్టు ఉంటుంది. పొరపాటు వేరు, అలవాటు వేరు. దీనిలాగా డబ్బులకి, క్లబ్బులకి, సిగరెట్లకి, మందులకి అతుక్కుపోయేదాన్ని కాదు నేను. దీనివల్ల ఒక్క ప్రయోజనం కూడా లేదు. నన్ను వెక్కిరించే అర్హత లేదు దీనికి. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకుంటాయి. గోంగురేం కాదు. నువ్వు ఏ ప్రయోజనం లేని మనిషివే. నీకు ప్రయోజనాలేంటే? సందు దొరికింది కదా అని రెచ్చిపోకు, అచ్చు తిరగబడుతుంది. ఏమిటి తిరగబడేది? నిన్న నువ్వే పడ్డావుగా. పడ్డా కాని అయ్యో అనుకున్నారే కాని మీలా అపహాస్యం చేయలేదు. మిమ్మల్ని తూ అంటారు, నన్ను అయ్యో అంటారు. అది తేడా. నన్ను తెచ్చిన మా అత్తయ్యకి తెలుసు ఆ తేడా ఏంటో. నేను నిన్ను పాపమని అనుకోకపోతే ఈ పాటికి నీ అడ్రస్ మారుండేదే. ఎక్కువ చేసావే అనుకో, నిలబడ్డ చోటు పాతరేస్తాను. జాగ్రత్త. వెక్కిరించినంత మాత్రాన పుత్తడి ఇత్తడి కాదు. నీకు నువ్వనుకుంటే సరిపోదు. అత్తయ్యని మావయ్యని పిలిపించి అనిపించమంటారా? పాటలు మీకే కాదు, నాకు వచ్చు. గొంతు విప్పానంటే చెవుల్లోంచి రక్తాలొస్తాయి. జాగ్రత్త. చూసారా, తప్పు చేసి కూడా ఎలా దబాయిస్తుందో. చెప్తాను దాని సంగతి. మా అమ్మా నాన్నల సపోర్ట్ ఉందని పొగరు దానికి. చూద్దాం, దొరకకుండా ఉంటుందా? వెక్కిరిస్తారా? వెక్కిరింతలు. మీ నోర్లు ఎలా మోయించాలో అలా మోయిస్తా. తాగుబోతులు నన్ను తాగుబోతు అని పాడుతున్నారు. చచ్చా, నేను నిన్ను పాపమని అనుకోకపోతే
ఈ పాటికి నీ అడ్రస్ మారుండేది. ఎక్కువ చేసావే అనుకో, నిలబడ్డ చోటు పాతరేస్తాను. జాగ్రత్త. వెక్కిరించినంత మాత్రాన పుత్తడి ఇత్తడి కాదు. గొంతు విప్పానంటే చెవుల్లోంచి రక్తాలొస్తాయి. జాగ్రత్త. చిచి, బతుకు మీదే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఎదవ జన్మ అనిపిస్తుంది. ఏమైంది దామిని? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకు అంటావేంటి? మీరు వినలేదా? ఆ పద్మావతి అన్న పనికిరన్న మాటలు నేను మీలాగా దులిపేసుకుని ఉండలేకపోతున్నాను. నేను ప్రయోజనం లేని మనిషినంట. పబ్బులకి, క్లబ్బులకి, మందులకి, సిగరెట్లకి అతుక్కుపోయిన బతుకంట. దానికి ఇన్సల్ట్ జరగాలి, తిట్టిన తిట్లకి తల దించుకొని నిలబడాలి. అప్పుడే నేను దాన్ని వదిలేది. ప్రతీకారం తీర్చుకుని తీరుతాను, ఎలా అయినా సరే. అది నిన్ను మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పి బెదిరిస్తుంది. దాన్ని వాళ్ళే తిట్టేలా చేయాలి. ఎవరి సపోర్ట్ ఉందని అంతలా రెచ్చిపోతుందో వాళ్లే దాని దవడలు పగలగొట్టాలి. తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాలి. నా కోపం చల్లారేది, నేను సంతోషించేది, తృప్తి పడేది. అంతే కదా? అంతే కదా అని అంత సింపుల్గా అంటున్నావేంటి? బ్రిలియంట్ థాట్ వచ్చింది, అందుకే అంటున్నాను. థాటా? ఏంటది? ఇప్పుడు నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో ఒకసారి గుర్తెచ్చుకో. హలో ఆంటీ. హలో అమ్మా. ఏంటంటీ ఒడియాలు పెడుతున్నారా? అవునమ్మా. మీ అమ్మ ఒడియాలు పెడుతుంది, పద్మావతి కూడా ఒడియాలు పెట్టడానికి వచ్చింది. ఆ తర్వాత మీరు పెట్టండి, నేను తర్వాత పెడతానంది. ఇందులో ఏముంది? అంటే వాళ్ళ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఒడియాల ప్లేసే కదా. అవును. దాన్నే బేస్ చేసుకుని ఆ పద్మావతిని బ్లేమ్ చేద్దాం. ఎలా? ఎలానా? సూపర్ ఐడియా అండి. దాని చేతే ఒడియాలు పాడు చేయిస్తా, స్థలం కోసం వాళ్ళ స్వార్థం కోసం కక్కుర్తిపడి ఒడియాలు నాశనం చేసిందని కలరింగిస్తా. సూపర్ ఐడియా అండి, సూపర్ గా ఉంది ఐడియా. ఇప్పుడు ఆ పద్మావతి బయటికి రావడమే ఆలస్యం. ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి, రెడీగా ఉండు. అవకాశం కోసం ఎదురు చూడకూడదు, అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. అంటే మీరే వెళ్ళి ఆ పద్మావతి ఇక్కడికి వచ్చేలా చేయండి. అలాగే. మ్. ఏంటి? పద్మావతి, అమ్మ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, పాపం వాళ్ళు ఒడియాలు పెట్టుకోవడం అవసరం, కాస్త పక్కకి లాగి ఒడియాలు పెట్టుకోమని చెప్పింది. నిజమేనా? అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకేమిటి? కావాలంటే వెళ్ళి మా అమ్మని అడుగు. అవసరం లేదులే. నిజమేనా? నిజమే. కావాలంటే అమ్మని అడుగుతావా? వద్దులే, నమ్ముతాను.
అమ్మా 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 రామ్మా, తొందరగా రామ్మా. అమ్మా రామ్మా. అమ్మా తొందరగా రామ్మా. అమ్మా రా. ఇదిగో చూడు, ఇదిగో ఇటు చూడు. అయ్యో అయ్యో, ఏంటి ఇప్పుడే పెట్టిన ఒడియాలు అలా తొక్కేసావేంటి? ఇది చూపిద్దామనే అంత హడావుడిగా పిలిచింది. అలా ఎందుకు తొక్కావే? నేను కావాలని తొక్కలేదు అత్తయ్య. మొదలుపెట్టింది. చక్కని కథ అల్లి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. తను వడియాలు తొక్కడానికి కారణం నేనో లేదా వాసు గారు అని చెప్పి తిట్టించే ప్రయత్నం చేస్తుంది. కదలడమేంటే, నేను ప్రయత్నం చేయడం ఏంటి? జరిగింది అదేగా, నువ్వేగా నన్ను తోసింది. హా, ఇదే దీన్నే అంటారు కథ అని. అనడమేంటే, తోయలేదా నువ్వు? ఏమిటి తమాషాలు చేస్తున్నావా? మేము ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. తోసిందంటావే? అంగుళం కూడా కదల్లేదా? నువ్వు నా దగ్గరికొచ్చి అమ్మ మాకు తొందర లేదు, మాకు తొందరేమీ లేదు, పక్కకు జరిపి వడియాలు పెట్టుకోమందని చెప్పావు కదా. అవునా? అంటే కావాలంటే మా అమ్మని అడుగు అనలేదు. నేనిది జరుపుతూ ఉంటే అది నన్ను తోయలేదు. అమ్మా నువ్వు నాకు చెప్పావా అమ్మా? నేనెప్పుడు చెప్పానురా? దామిని నువ్వు తోసేసావా? గురువు గారు, గోరంటకు చేతిలో ఉంది, నేనెలా తోస్తాను? అమ్మా అది సంగతి అర్థమైందిగా ఇప్పుడు. బంగారం లాంటి ఒడియాలు పిండంలా ఆగమైందే, అసలు జరిగిందేంట్రా? అత్తయ్య, అసలేం జరిగిందంటే, హ, ఇంకో కథ వద్దమ్మా, ఆపుతావా? అమ్మా ఇందాక వడియాల పిండి పట్టుకుని రాగానే నువ్వే ముందుగా మీకు లేట్ అవుతుందేమో వడియాలు పెట్టుకోండి అని మంచితనానికి పోయి అన్నావు కదా. అన్నాను. అదే ఆ మంచితనమే బాగా అలుసైపోయిందమ్మా. కన్న కొడుకుని కాదని చాలా విషయాల్లో దీన్ని సపోర్ట్ చేయడమే బాగా లోకు అయిపోయింది. ఈ ఇంట్లో మనకి లేని స్వతంత్రాలు వీళ్ళకి కావాలి. మన మాట కన్నా వీళ్ళ మాటే నగ్గాలి. నువ్వు అలా అన్నప్పుడు పైకి మంచితనం ప్రదర్శించిందే కానీ లోపల మాత్రం రగిలిపోయింది. స్వార్థం పెచ్చుమీరింది. మాకడ్డొస్తుందా అన్న అహంకారం పెంచుకుంది. అందుకే లోపలికి వెళ్ళి వాళ్ళ బామ్మ సలహా అడుగుంటుంది, ఆవిడేదో సలహా ఇచ్చుంటుంది. ఈ సలహానే ఇచ్చుంటుంది. పాడు చేస్తే శుభ్రంగా మనం ఒడియాలు పెట్టుకోవచ్చని ఐడియా వేసింది. నాకప్పుడే అనుమానం వచ్చింది. అందుకే వాసుగారిని పిలిపించా. ఎవరూ లేరనుకుంది. అంతే, గబగబా వచ్చేసి టకటకా తొక్కేసింది. అబద్ధం అత్తయ్య. ఇలా ప్లాన్ వేసి నన్ను ఎరికించి తిట్టించాలని చేసిన కుట్ర. చాలే ఆపవే. కళ్ళకు కట్టినట్టు నీ కాళ్ళకి పిండి కనపడతా ఉంటే అబద్ధం అంటావేంటే? ఏం బుద్ధే ఇది? నాకు నేను గాని మీరు పెట్టుకోండి, కావాలంటే నేను తర్వాత పెట్టుకుంటానని అన్నాను కదా, అయినా ఇలా చేయటం ఏంటే? ఇలాంటి పాడు చేయటానికి మనసెలా వచ్చింది? మా మంచితనాన్ని చాతకంతనంగా చూస్తున్నారా? పిండి ఆగం చేయటం ఏంటే? వాళ్ళ వ్యాపారం వాళ్ళ రూపాయి వాళ్ళకి ముఖ్యం అమ్మా. మనది సొమ్ము కాదు, మనది వస్తువు కాదు, మనది పిండి కాదు. చూసావుగా ఎలా పేడ అలికినట్టు అలికిందో. బావా, దుర్మార్గంగా మాట్లాడుకు. లేనిపోని నిందలు మా మీద వేయకు. ఏయ్, చేసిందంతా చేసి వాడి మీద అరుపులేంటే? నిజం కనిపిస్తా ఉంటే నిందలు అంటావేంటి? ఏమైంది వదినా? ఏమైందా? ఒకసారి ఇలా చూడు, ఎలా తొక్కిందో నీ కూతురు. దీనికి బాగా పొగరెక్కువైంది, స్వార్థం పెరిగింది. వదినా, ఇదెలాంటిదో నీకు తెలీదా? కావాలని ఎందుకు తొక్కుతుంది? మాకు స్వార్థం కుళ్ళు ఉందో లేదో నీకు తెలీదా వదినా?
అంటే నేను అబద్ధం ఆడుతున్నానా అత్తయ్య? వదినా, దీని మార్పు నేను చూస్తూనే ఉన్నాను. ఆ చూస్తూనే ఉన్నావులే మార్పు. వీడికి డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చానని అబద్ధం ఆడింది. వీడిని దొంగం చేయాలని చూసింది. వీడు చెప్పేది నిజం. దీనికి అహం పొగరు రెండు పెరిగాయి. అత్తయ్య, నోర్మోయ్, ఈ అరుపే నీ అహంకారాన్ని చెప్తుంది. మరీ ఇంత నీచ బుద్ధని తెలియక మంచిదని నమ్మాను. నువ్వింత దుర్మార్గం పనిచేస్తావని అనుకోలేదే. అన్నాళ్ళు ఏమిటి గొడవ? చూడండి ఏం చేసిందో. కష్టపడి ఒడియాలు పెట్టాను, మొత్తం తొక్కేసింది. ఆండాళ్ళు, అది కావాలని తొక్కిందంటే మాత్రం నేను నమ్మను. నీ కడుపు తీపి ఉండొచ్చు గాని దాన్ని మాత్రం అలా అనకు. మీరు చూపిస్తున్నారు కడుపు తీపి, అందుకే ఈ తప్పుడు దాన్ని వెనకేసుకొస్తున్నారు. అంటే మేం తప్పుడు వాళ్ళమనా? దాని కుళ్ళు మాకే కాని మీ కళ్ళకు కనపడటం లేదా? పైత్యం వికటించకపోతే పట్టినవని ఎందుకు లేకు తొక్కుతుంది? రోడ్డు మీద ఎందుకు పడి దొర్రుతుంది? వదినా, ఏంటి? ఎంత ఆగం చేసినా మేం భరించాలా? దీన్ని అల్లరి సహించాలా? మాకు అవసరం లేదు. ఇన్నాళ్ళు వీడు దీని గురించి చెప్తూ ఉంటే కాదని వారించిందని నేను. కానీ ఇప్పుడు దీని బుద్ధి స్పష్టంగా అర్థమైన తర్వాత ఇంకా మంచిది, బుద్ధిమంత్రాలు అనడానికి నేను పిచ్చిదాని కాదు. మీకు నచ్చితే చెవులకి తాటాలు కుట్టించుకోండి, అంతేగాని నా చెవులో పూలు పెడితే సహించేది లేదు. మంచి వెనకాల ఇంత నీచ బుద్ధి ఉందని ఊహించలేదు. మీలాంటి వాళ్ళని దయతల్చడం పాపమని అర్థమైంది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడు ఆండాళ్ళు. దయతలిచారని కృతజ్ఞతగా ఉంటున్నామే తప్ప లేకపోతే ఈ పుచ్చుకొంప పట్టుకుని వేలాడాల్సిన అవసరం మాకు లేదు. ఏమన్నావు? మాది పుచ్చుకొంప? లేకపోతే మైసూరు మహారాజు ప్యాలెస్సా? హా, మీ బతుకులకి ప్యాలెస్లు కూడా కావాలా? మీరు జమీందార్లు, మీకు బంగళాలు. మళ్ళీ పూటకి తిక్కానా లేదు, పోత్రం తిరగందే ముద్ద దిగదు. మీ బతుక్కి మా ఇంటికే పేరు పెడతారా? మేం వద్దంటే వీధుల్లో ముష్టెత్తుకుని తినాలి. రెక్కల్ని నమ్ముకున్న వాళ్ళం ముష్టెత్తుకోవలసిన అవసరం మాకేమిటి? ఇవాళ కాకపోతే రేపు మీరెత్తుకోవాలి ముష్టి. కాళ్ళు చేతులు ఆడించలేని బతుకులు. బామ్మగారు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మాకుంది. హద్దు మీరి మాట్లాడితే సహించేది లేదు. నా కొడుక్కి లోపం ఉందనే కదా మీరలా మాట్లాడుతోంది. చేరదీసిన మేము మీకోసం ఇచ్చిన ఇళ్ళు మీకంత లెక్కలేకపోతే మీరికి ఇంట్లో ఉండే అర్హతే లేదు. అన్నయ్య గారు, లేదు, నీకలా పిలిచే అర్హత లేదు. నా భార్యనే లెక్క చేయలేదు. నా కొడుక్కి విలువివ్వని మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. మావయ్య, మాట్లాడకు పద్మావతి. నేను మొదటి నుంచి అంతా వింటూనే ఉన్నాను. ఏ, నా భార్యకు ఓ మాట అనే అధికారం లేదా? తన సాయం పనికొచ్చింది గాని మాట పడే సహనం లేదా? అంత సహనం లేని వాళ్ళని భరించాల్సిన అవసరం కూడా మాకు లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంకా ఈ విషయంలో వాదనలు వివరణలు ఏం అవసరం లేదు. సాక్ష్యం నేనే, తీర్పు నాదే. వెళ్ళండి. సూపర్ అంకుల్, సూపర్ జడ్జ్మెంట్. ఇలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండే అర్హత లేదు. మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇంకా ఏంటి నిలబడ్డారు? వెళ్ళండి ఇక్కడ నుంచి.
మావయ్య, అత్తయ్య, పెద్దరిక నిలబెట్టుకుంటారు అనుకున్నాను, కానీ మీరు నిలబెట్టుకోలేదు. వెళ్తా, కట్టుబట్టలతోనే వెళ్ళిపోతా. అమ్మా, బమ్మి, పదండి వెళ్దాం.